Hi friends, 9th class maths, chapter 6, linear equations in two variables. Exercise 6.3. Question number 3, దానికి సంబంధించిన సొల్యూషన్ అండ్ గ్రాఫ్. థర్డ్ ప్రాబ్లంలోని దానికి సొల్యూషన్, దానికి సంబంధించిన గ్రాఫ్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఫోర్త్ ప్రాబ్లంలో దాని సొల్యూషన్ కనుక్కొని గ్రాఫ్ గీయాలి. తర్వాత సెకండ్ క్వశ్చన్స్కు సొల్యూషన్ కనుక్కొని తర్వాత గ్రాఫ్ గీయాలి. ఫోర్త్ ప్రాబ్లంలోని ఫస్ట్ క్వశ్చన్కి సొల్యూషన్, ఫోర్త్ ప్రాబ్లంలోని సెకండ్ క్వశ్చన్లకు సొల్యూషన్, ఫోర్త్ ప్రాబ్లంలోని సొల్యూషన్కి సంబంధించిన గ్రాఫ్. ఫిఫ్త్ ప్రాబ్లం దానికి సంబంధించిన సొల్యూషన్ అండ్ గ్రాఫ్. తర్వాత ఫిఫ్త్ ప్రాబ్లంలోని సెకండ్ క్వశ్చన్కి సొల్యూషన్ అండ్ గ్రాఫ్. ఫిఫ్త్ ప్రాబ్లంలోని 2x + 3y = 12కి సొల్యూషన్. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్కి సొల్యూషను, సెకండ్ క్వశ్చన్కి సొల్యూషను ఫిఫ్త్ ప్రాబ్లంలోని, దానికి సంబంధించిన గ్రాఫ్. ఫిఫ్త్ ప్రాబ్లంలోని సొల్యూషన్లకు సంబంధించిన గ్రాఫ్. సిక్స్త్ ప్రాబ్లంలో 3 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. 3 ప్రాబ్లంలో ఫస్ట్ క్వశ్చన్ 6x - 3y = 12కి సంబంధించిన సొల్యూషన్. సిక్స్త్ ప్రాబ్లంలోని 6x - 3y = 12 ఫస్ట్ ప్రాబ్లంకి సొల్యూషను, దానికి సంబంధించిన గ్రాఫ్. సిక్స్త్ ప్రాబ్లంలోని సెకండ్ క్వశ్చన్ -x + 4y = 8. సిక్స్త్ ప్రాబ్లంలోని సెకండ్ ప్రాబ్లం -x + 4y = 8కి సంబంధించిన సొల్యూషన్, దానికి సంబంధించిన గ్రాఫ్. సిక్స్త్ ప్రాబ్లంలోని థర్డ్ క్వశ్చన్ 3x + 2y + 6 = 0. 3x + 2y + 6 = 0 సిక్స్త్ ప్రాబ్లం థర్డ్ క్వశ్చన్కి సొల్యూషన్, దానికి సంబంధించిన గ్రాఫ్. సెవెంత్ ప్రాబ్లంలోని సెవెంత్ ప్రాబ్లంకి సొల్యూషను, దానికి సంబంధించిన గ్రాఫ్. ఎయిత్ ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషను, దానికి సంబంధించిన గ్రాఫ్. నైన్త్ ప్రాబ్లం దానికి సంబంధించిన సొల్యూషన్ అండ్ గ్రాఫ్.